Hi and hello to all. We are representing to Shanmukha ITI Kodat. Today we are going to discuss about test board and extension board. Test board గురించి extension board గురించి తెలుసుకుందాం. First one, test board. Test board అంటే ఏంటి? A test board is an electric switch board used for conducting the following test. Those tests are continuity test and direct test. For performing the continuity test and direct test we are going to use test board. అంటే ఏంటిది? కంటిన్యూటీ టెస్ట్ని డైరెక్ట్ టెస్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం టెస్ట్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం. టెస్ట్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిరీస్ టెస్టింగ్ బోర్డ్ ఆర్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ బోర్డ్. ఓకే, వీఆర్ mostly we will use series testing board in our repairing purpose. ఓకే, అంటే ఏంటిది? టెస్ట్ బోర్డ్లో సిరీస్ టెస్ట్ బోర్డ్ని యూజ్ చేస్తాం. సిరీస్ టెస్ట్ బోర్డ్ని దేనికోసం యూజ్ చేస్తాం? మనం కంటిన్యూటీ టెస్ట్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. కంటిన్యూటీ టెస్ట్ అంటే ఏంటి? అది ఒక డివైస్, ఒక ఫ్యాన్ కానీ ఏమైనా కానీ. ఫస్ట్ కంటిన్యూటీ టెస్ట్ అంటే ఏంటి? టెస్టింగ్ ఆఫ్ ఫ్యాన్ వైండింగ్, కండిషన్ ఆఫ్ చోక్ అండ్ ట్యూబ్లెట్ స్టార్టర్ ఎక్సెట్రా. ఏదైనా కానీ ఒక ఎక్విప్మెంట్ తీసుకుంటే అది డ్యామేజ్ అయిందనుకోండి, దాని యొక్క షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ లేకపోతే వైండింగ్ వల్ల కానీ వైండింగ్ పోయిందని ఏమన్నా డౌట్ వస్తే మనం ఏం చేయాలి? కంటిన్యూటీ టెస్ట్ అనేది చేస్తాం. కంటిన్యూటీ టెస్ట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? మనం అది బాడీ షార్ట్ అవుతుందా లేదా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయినదా, ఏమైనా వైండింగ్ ఏమైనా కాలిపోయిందా, లేకపోతే చోక్ ఎందుకు పనిచేయట్లేదు. నెక్స్ట్ ట్యూబ్లైట్ స్టార్టర్ తీసుకుంటే ట్యూబ్లైట్ స్టార్టర్ ఏమన్నా అక్కడ ఏ స్లాట్ ఏం పోయింది అనే వాటిని తెలుసుకోవడానికి మనం ఈ కంటిన్యూటీ టెస్ట్ని చేస్తాం. నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్ టెస్ట్. డైరెక్ట్ టెస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం? టెస్టింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆఫ్ 1000 watts ఆర్ లోవర్ రేటింగ్స్ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్. ఏవైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ 1000 watts కంటే 1000 watts కన్నా ఎక్కువ లోడ్ ఉన్న వాటికి, లేకపోతే 1000 watts అంటే అటు ఇటుగా 1000 wattsకి అటు ఇటుగా ఉన్న లోడ్ని తీసుకునే ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడానికి డైరెక్ట్ టెస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. డైరెక్ట్ టెస్ట్లో ఏం చేస్తాం? డైరెక్ట్గా ఆ యొక్క డివైస్ని ఈ టెస్ట్ బోర్డ్ తోటి డైరెక్ట్గా టెస్ట్ చేస్తాం. కంటిన్యూటీ టెస్ట్లో ఏం చేస్తాం? స్మాల్ లోడ్ పర్పస్కి, ఎట్లా ఇది ఫ్యాన్ వైండింగ్ కానీ ఈ చోక్, ట్యూబ్లైట్ స్టార్టర్, ఇవన్నీ స్మాల్ లోడ్స్ అనమాట. ఈ స్మాల్ లోడ్స్ని పర్ఫామ్ చేయడానికి కంటిన్యూటీ టెస్ట్ చేస్తాం. డైరెక్ట్ టెస్ట్ వచ్చేసి బల్క్ అమౌంట్ ఆఫ్ లోడ్ ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడానికి డైరెక్ట్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ది డయాగ్రామ్ ఫర్ టెస్ట్ బోర్డ్. ఓకేనా? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ టెస్ట్ బోర్డ్. ఒక టెస్ట్ బోర్డ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసే డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్లో ఏమున్నది? ఫేజ్ అండ్ న్యూట్రల్ ఉన్నాయి. న్యూట్రల్ లైన్ ఒక స్విచ్ కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఆ స్విచ్ ఫ్యూజ్ మధ్యలో ఒక ఫ్యూజ్ పెట్టేసి దానికి ఒక లైట్ని కనెక్ట్ చేస్తాం. ఇంతవరకు ఈ పార్ట్ ఏం తెలియజేస్తుంది? లైట్ L1 అనేది ఎప్పుడు గ్లో అవుతుంది? ఫేజ్ న్యూట్రల్ నుండి కరెంట్ ఎప్పుడైతే పవర్ సప్లై అనేది ఉంటేనే L1 అనేది గ్లో అవుతుంది. నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్లో L2. ఓకేనా? L2 కనెక్ట్ చేస్తాం. దీన్ని యూజ్ చేసుకొని F2 ఫ్యూజ్ 2ని యూజ్ చేసుకొని L2ని కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండింటికి సప్లైకి, డైరెక్ట్ సప్లైకి మనం ఏమి యూజ్ చేస్తాం? P1 P2 అనే సాకెట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, P1 P2 సాకెట్స్. నెక్స్ట్ ఆ P2 సాకెట్కి డైరెక్ట్గా సిరీస్ కనెక్షన్లో ఒక ల్యాంప్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ మొత్తం ఫిగర్లో మనం ఏం తెలుసుకుంటాం? దీంట్లో P1 P2 అనేవి సాకెట్స్, L1 L2 L3 అనేవి ల్యాంప్స్, S1 S2 S3 అనేవి స్విచ్చెస్, F1 F2 అనేవి ఫ్యూజెస్. ఓకేనా? ఇది సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం టెస్ట్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేస్తాం. టెస్ట్ బోర్డ్ని ప్రిపేర్ చేసిన తర్వాత టెస్టింగ్ ఎలా చేస్తాం? బై కనెక్టింగ్ ది అప్లయన్సెస్ లైక్ ఫ్యాన్ వైండింగ్, చోక్ టు ది సాకెట్ P1 ఫర్ ది పర్ఫార్మెన్స్ కెన్ బి వెరిఫైడ్ ఆఫ్టర్ రిపేరింగ్కి ముందర టెస్ట్ చేస్తాం. రిపేర్ అయిన తర్వాత కూడా టెస్ట్ చేస్తాం అనమాట. ఎట్లా టెస్ట్ చేస్తాం? ఇక్కడ ఉన్న సాకెట్ P1 సాకెట్లో పెట్టేస్తాం అనమాట. ఏంటిది? దాని యొక్క 2 టెర్మినల్స్, ఫేజ్ న్యూట్రల్ టెర్మినల్స్ని. ఒక ఫ్యాన్ వైండింగ్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లో 3 టెర్మినల్స్ ఉంటాయి. కామన్ లైన్, కామన్ న్యూట్రల్, లేకపోతే టూ ఫేజెస్కి విత్ బాడీ, అంటే ఈ బాడీ డిస్క్కి కనెక్ట్ చేసి పర్ఫామ్ చేస్తాం అనమాట టెస్ట్ని. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ వస్తుందో లేకపోతే కరెంట్ అనేది బాడీలో ఫ్లో అవుతుందో అప్పుడు ఏమవుతుంది? బల్బ్ అనేది గ్లో అవుతుంది. L2 బల్బ్ అనేది గ్లో అవుతుంది అనమాట. ఓకే,
ఇక్కడ ఫ్యూజెస్ ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం మనం, ఇఫ్ ది ఫ్యూజెస్ F1 F2 అనే ఫ్యూజెస్ యూజ్ చేస్తాం కదా. ఫ్యూజెస్ ఏం చేస్తాయి, ఇఫ్ ది ల్యాంప్ L1 డస్ నాట్ బర్న్ దెన్ దేర్ ఈస్ నో పవర్ సప్లై. ఇక్కడ ఫస్ట్ అనేది ల్యాంప్ 1 ఉన్నది. ల్యాంప్ 1 డైరెక్ట్ దేనికి కనెక్ట్ చేయబడి ఉన్నది, మెయిన్ సప్లైకి కనెక్ట్ చేయబడి ఉన్నది. ఈ మెయిన్ సప్లై కనెక్ట్ చేయబడి ఉన్నది కాబట్టి అది ఒక గ్లో అయితే ఏంటిది, మెయిన్ సప్లై అనేది పవర్ అనేది ఉన్నట్లు. అది గ్లో కాకపోతే ఏమవుతుంది, సప్లై అనేది ఆఫ్ అయిపోయినట్టు. ఓకేనా. ఫస్ట్ సప్లై ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ల్యాంప్ అనేది యూజ్ చేస్తాం, L1 ల్యాంప్ని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి L2 ల్యాంప్ విల్ నాట్ గ్లో అండర్ నార్మల్ కండిషన్స్. ఇట్ బర్న్స్ ఓన్లీ వెన్ ఫ్యూజ్ F2 ఈజ్ ఓపెన్. F2 అనే ఫ్యూజ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడే ఈ L2 అనే ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. ఈ L2 అనే ల్యాంప్ ఎప్పుడు గ్లో అవుతుంది, F2 అనేది ఓపెన్ అవ్వాలి. ఫ్యూజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఎప్పుడు ఓపెన్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఫ్యాన్ బైండింగ్ చెక్ చేసేటప్పుడు ఇంటర్నల్గా ఏమైనా సర్క్యూట్లో ప్రాబ్లమ్స్ వస్తే, మన సర్క్యూట్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్గా ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్యూజ్ ఓపెన్ అవ్వడంతో ఈ బల్బ్ అనేది గ్లో అవుతుంది. దాన్ని బట్టి మనం మళ్ళీ ఈ యొక్క సర్క్యూట్ని మళ్ళీ రీడిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. దీన్నే మనం సింప్లెస్ట్ ఫామ్లో ఎట్లా తెలుసుకుంటాం, సిరీస్ టెస్ట్ బోర్డ్. లైన్ అండ్ న్యూట్రల్ మధ్యలో ఒక బల్బు పెడతాం అనుకున్నాం, ఆ బల్బుని తీసేసేయండి. ఓకేనా. తీసేసేసి ఫస్ట్ ఏం చేస్తాం, మనం లైన్ న్యూట్రల్ తీసుకుంటాం. లైన్ న్యూట్రల్ లైన్స్కి లైన్ త్రూ డైరెక్ట్ సాకెట్ ఏదైతే ఫేస్ టెర్మినల్ వచ్చేసి స్విచ్ యొక్క ఫేస్కి, ఫేస్ టెర్మినల్ ఒకదానికి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ యొక్క రెండో టెర్మినల్ వచ్చేసి బల్బ్ యొక్క ఒక టెర్మినల్కి. నెక్స్ట్ న్యూట్రల్ వచ్చేసి బల్బ్ యొక్క అనదర్ టెర్మినల్కి. ఈ యొక్క బల్బ్ యొక్క ఎప్పుడైతే మనం స్విచ్ చేస్తామో ఫేస్ న్యూట్రల్ లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. లింక్ అనేది కనెక్ట్ అయ్యి బల్బ్ అనేది గ్లో అవుతుంది. అందుకనే మనం ఏం చేస్తాం, సాకెట్ త్రూ మనం టెస్ట్ చేస్తాం కాబట్టి సాకెట్కి ఈ బల్బ్కి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఇస్తాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సాకెట్లో మనం ప్లగ్ని పెడతామో, ప్లగ్ పెట్టిన తర్వాత చెక్ చేస్తామో, అది సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సర్క్యూట్ క్లోజ్ అయిపోయినప్పుడు బల్బ్ అనేది డిమ్గా గ్లో అవ్వడం కానీ, బ్రైట్గా గ్లో అవ్వడం కానీ జరుగుతుంది. వైల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, బల్బ్ గ్లోస్ డిమ్ బ్రైట్. అంటే ఒక 60 వాట్స్ బల్బ్ తీసుకున్నారనుకోండి టెస్టింగ్ పర్పస్కి, అది కొంచెం డిమ్గా వెలిగింది అనుకోండి, అనేది అబ్నార్మల్ కండిషన్ ఉన్నట్టు. ఏంటి, డివైస్ అనేది బ్రైట్ కండిషన్లో వెలిగితే నార్మల్ కండిషన్లో ఉన్నట్టు, అంటే దాంట్లో ఏ ఫాల్ట్ లేనట్టు. వైండింగ్ చెక్ చేస్తున్నారు అనుకోండి, డిమ్గా వచ్చిందనుకోండి చెక్ చేసేటప్పుడు వైండింగ్ పోయినట్టు. లేకపోతే బ్రైట్గా ఉన్నదంటే వైండింగ్ పోలేదు, వేరే ఏదో ఒక బాడీ షార్ట్ కానీ ఏదో ఒక అయినట్లు మనం ఐడెంటిఫై చేస్తాం ఈ సిరీస్ టెస్టింగ్ బోర్డ్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బోర్డ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఎక్స్టెన్షన్ బోర్డ్ దేనికి యూజ్ చేస్తాం, దిస్ ఈజ్ యూజ్డ్ టు ఆపరేట్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఆర్ మెషిన్స్. ఏమైనా పోర్టబుల్ అంటే మూవింగ్ డివైజెస్ ఉంటాయి. కొన్ని మూవింగ్ డివైజెస్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి వీలుగా జరుపుకుంటాం అనమాట. జరుపుకునేటప్పుడు సాకెట్ అనేది వాల్కి ఉంటుంది కాబట్టి అక్కడ నుండి సప్లై అనేది మనకి తెచ్చుకోవాలంటే మనం ఏమి యూజ్ చేయాలి, ఎక్స్టెన్షన్ బోర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకేనా. యూజ్డ్ ఫర్ ది వర్క్ వేర్ మోర్ నెంబర్ ఆఫ్ సాకెట్స్ ఆర్ రిక్వైర్డ్. ఒకే టైంలో చాలా పనులు చేయాలనుకోండి, ఎలక్ట్రిసిటీ పర్పస్కి డ్రిల్లింగ్ చేయడం కానీ, లేకపోతే నెక్స్ట్ వాషింగ్ మిషన్ రన్ చేయడం, లేకపోతే అన్నీ ఒకే టైంలో జరగాలంటే ఎక్కువ సాకెట్స్ అవసరం అవుతుంది. ఆ ఎక్కువ సాకెట్స్ అవసరం అయ్యే దాన్ని ఏమంటామంటే ఎక్స్టెన్షన్ బోర్డ్ అంటాం. ఓకేనా. దీంట్లో ఎక్స్టెన్షన్ బోర్డ్ డయాగ్రామ్ ఏంటిదంటే, లైన్ న్యూట్రల్ ఉంటాయి, దానికి ఒక స్విచ్, సేఫ్టీ పర్పస్కి స్విచ్ కనెక్ట్ చేసుకుంటాం. స్విచ్ ఉన్నదనుకోండి, ఆ స్విచ్ 2 టెర్మినల్స్ ఉంటుంది కదా, 1 టెర్మినల్ వచ్చేసి సాకెట్ యొక్క అన్నిటికీ ఒకటే లైన్ అనమాట. అన్ని సాకెట్ యొక్క 1 టెర్మినల్స్ అన్నీ ఒకటే దగ్గర కనెక్షన్ ఇస్తాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్యారలల్ కనెక్షన్. ఓకే. ఇందాక చూసింది ఏంటిది, మనం టెస్ట్ బోర్డ్ అనేది సిరీస్ కనెక్షన్, ఇది వచ్చేసి ఏంటిది ప్యారలల్ కనెక్షన్. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ బోర్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ షేప్స్. అంటే ఇది ఎట్లా ఉన్నది, రెక్టాంగిల్ షేప్లో ఉన్నది. కావాలనుకుంటే మనం సర్కిల్, రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇది మనం చూస్తూనే ఉంటాం ఎక్స్టెన్షన్ బోర్డ్స్ ఎలా ఉంటాయి అనేవి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి ఎలా ఉన్నాయంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి, రెక్టాంగిల్ టైప్లో. రేటింగ్స్ ఆఫ్ సాకెట్స్ వుడ్ బి 6 amps 16 amps.
మనం రేటింగ్స్ ఆఫ్ సాకెట్స్ ఎంత పెట్టుకోవచ్చు అంటే 6 amps నుండి 16 amps వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 6 amps అనేవి దేనికి యూజ్ అవుతాయి, సమ్ ఫ్యాన్స్ పర్పస్ కానీ, ఫ్యాన్లు కానీ, టేబుల్ ఫ్యాన్ కానీ, గ్రైండర్ కానీ, మిక్సీ కానీ ఇవి రన్ అవ్వడానికి. 16 amps ఇవి ఎట్లా దేనికోసం అంటే హై ఎయిర్ కండిషనర్ ఉన్నది, ఎయిర్ కండిషనింగ్ కానీ, లేకపోతే కూలర్, బిగ్ కూలర్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటుంది, రిఫ్రిజిరేటర్, వీటిని రన్ చేయడానికి 16 amps సాకెట్స్ని యూజ్ చేస్తాం. ఈ సాకెట్స్ అనేవి నెంబర్ ఆఫ్ సాకెట్స్ని ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఏమంటాం, ఎక్స్టెన్షన్ బోర్డ్ అంటాం. నెక్స్ట్, కలర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కేబుల్స్. దిస్ ఈజ్ ద సింపుల్ టాపిక్ ఇన్ దిస్ టుడే వీడియో. ఓకే, ఏంది సింపుల్ టాపిక్ ఏంటిది, ఇది కలర్ ఐడెంటిఫికేషన్ చేయడం. ఎట్లా కలర్, ది కలర్ ఆఫ్ ది కేబుల్ ఇండికేట్స్ ఇస్ ఫంక్షన్. ఏదైనా కేబుల్ని తీసుకుంటే దాని పర్టికులర్ కలర్ అనేది పర్టికులర్ ఆపరేషన్ ఫంక్షన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆ ఇండికేట్ చేసేది దేన్ని బట్టి వచ్చింది, అకార్డింగ్ టు IER/NE కోడ్. IE అంటే ఏంది, ఇండియన్ ఎలక్ట్రిసిటీ కోడ్, NE అంటే ఏంది, నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్. రెండు ఒకటే అనమాట. ఈ కోడ్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఫంక్షనింగ్ అనేది ఇండికేట్ చేసాం. ఎట్లా, అది 3 phase AC సిస్టమ్ తీసుకోండి. 3 phase AC సిస్టంలో ఏముంటాయి, 3 phases ఉంటాయి, ఒక న్యూట్రల్ అనేది ఉంటుంది. phase 1, phase 2, phase 3 న్యూట్రల్. వీటన్నిటిని ఎట్లా డిఫైన్ చేస్తారు, L1, L2, L3 తోటి డినోట్ చేస్తారు. న్యూట్రల్ని వచ్చేసి N తోటి డినోట్ చేస్తారు. వీటి యొక్క కలర్స్ వచ్చేసి చూడండి, రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్. ఈ టైప్లో మనం 3 phase కనెక్షన్ని ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేది DC సిస్టమ్. DC సిస్టంలో ఏముంటాయి, ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది, ఒక మిడ్ వైర్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, L+, L-, M తోటి రిప్రజెంట్ చేస్తారు. యాజ్ టీజ్గా పాజిటివ్ దేంతో ఏ వైర్ కనెక్ట్ చేస్తామంటే రెడ్ DC సిస్టంలో, నెగిటివ్ వచ్చేసి బ్లూ, మిడ్ వైర్ వచ్చేసి బ్లాక్. ఇవన్నీ కూడా నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్ ప్రకారం చేసాయి అన్నమాట. ఇట్లా చేస్తే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా కానీ మనం ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, AC సింగిల్ ఫేజ్ సిస్టమ్. సింగిల్ ఫేజ్ సిస్టంలో ఎట్లా, సింగిల్ ఫేజ్లో ఏముంటుంది, ఒకటే ఫేజ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ అనేది ఉంటుంది. దేంతో రిప్రజెంట్ చేస్తాం, L తోటి, N తోటి రిప్రజెంట్ చేస్తాం. ఫేజ్ అనేది రెడ్డే తీసుకోవాలి, న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ తీసుకోవాలి దీంట్లో సింగిల్ ఫేజ్ సిస్టంలో. ఇది NE, నేషనల్ ఎలక్ట్రిసిటీ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టివ్ ఎర్త్ కండక్టర్. నేను గ్రీన్ తోటి రిప్రజెంట్ చేస్తాను, చూడండి, గ్రీన్ కలర్ వైర్ని ఎప్పుడైనా ఎర్త్ కండక్టర్కి యూజ్ చేస్తాం. ఒకవేళ గ్రీన్ సపోజ్ లేకపోతే దానికి ఎల్లో కూడా ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు, ఎర్త్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా కేబుల్స్ అనేవి ఎట్లా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కేబుల్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, వైరింగ్లో యూజ్ చేస్తాం. వైరింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఫస్ట్ వచ్చేసి పవర్ వైరింగ్. జనరల్లీ ఆల్ ది కంట్రోల్ ఏరియా, కమర్షియల్, ఇండస్ట్రియల్ వైరింగ్ కన్సిస్ట్ ఆఫ్ కంట్రోల్ అండ్ పవర్ వైరింగ్. ఏవైనా కానీ ఒక వైరింగ్ ఒక ప్లేస్లో వైరింగ్ ఇన్స్టాలేషన్ చేసామనుకోండి, అది కమర్షియల్గా కావచ్చు, ఇండస్ట్రియల్గా కావచ్చు, డొమెస్టిక్ పర్పస్ కావచ్చు, ఎట్లయినా కానీ అది దానికి పవర్ వైరింగ్ అనేది ఉంటుంది, కంట్రోల్ వైరింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పవర్ వైరింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. పవర్ వైరింగ్ ఈజ్ ఏ హై కరెంట్ క్యారీయింగ్ సర్క్యూట్. పవర్ వైరింగ్ అనేది ఎప్పుడైనా కానీ హై కరెంట్ని క్యారీ చేస్తుంది. విచ్ ఈస్ వైర్డ్ టు కనెక్ట్ ఆర్ డిస్కనెక్ట్ ది లోడ్స్ లైక్ మోటార్. ఏదైనా మోటార్ కానీ జనరేటర్ కానీ ఏదో ఒకటి రన్ అవ్వాలనుకోండి, జనరేటర్ రన్ కాదు, మోటార్ రన్ అవ్వాలనుకోండి. మోటార్ రన్ అవ్వాలంటే దానికి ఒక పవర్ అనేది ఇవ్వాలి. పవర్ సర్క్యూట్ నుండి పవర్ అనేది వస్తుంది. ఈ పవర్ సర్క్యూట్ నుండి డైరెక్ట్గా పవర్ రాకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే మనం OLR ఆర్ ఫ్యూజెస్ అనేవి యూజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటిది, కనెక్ట్ చేస్తాయి, డిస్కనెక్ట్ చేస్తాయి. దేని నుండి, పవర్ సప్లై నుండి మోటార్ని కనెక్ట్ చేస్తుంది, డిస్కనెక్ట్ చేస్తుంది. OLR మీన్స్ ఓవర్లోడ్ రిలే. ఓవర్లోడ్ రిలే ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఎక్కువ హెవీ లోడ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. ఫ్యూజ్లో కూడా ఓవర్లోడ్ అయినప్పుడు ఫ్యూజ్ అనేది పోతుంది అనమాట. అప్పుడు ఫ్యూజ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లోజ్గా ఉన్న ఫ్యూజ్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సర్క్యూట్ అంతటితోటి ఆగిపోతుంది. ఎప్పుడు డేంజర్ ఏర్పడే అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది డయాగ్రామ్ అనమాట పవర్ సర్క్యూట్లో ఎప్పుడైనా 3 phase మెయిన్స్ ఉంటాయి, రెడ్, బ్లూ, ఎల్లో, న్యూట్రల్. ఓకే, ఈ 3 phase సిస్టమ్ ఎప్పుడు కూడా ఎర్తింగ్ చేయబడి ఉంటుంది. గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తాం.
ఓకే, ఈ మెయిన్స్కి ఒక కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది. మెయిన్ సప్లై తీసుకుంటాం, మెయిన్ సప్లై వచ్చేసి కంట్రోల్ ప్యానెల్కి ఇస్తాం. ఆ కంట్రోల్ ప్యానెల్ నుండి మనం ఒక ఆపరేటింగ్ స్విచ్ని, ఆన్ ఆఫ్ స్విచ్ని క్రియేట్ చేసేసి ఆ ఆన్ ఆఫ్ స్విచ్ త్రూ మోటార్ అనేది రన్ చేస్తాం అనమాట. ఇది పవర్ వైరింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ వైరింగ్. కంట్రోల్ వైరింగ్ ఈజ్ ఎ సర్క్యూట్ విచ్ ఈస్ వైడ్ టు కమ్యూనికేట్ ది కమాండ్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ డివైజెస్ అండ్ లైటింగ్స్. ఎప్పుడైనా పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఒక డివైస్ అనేది రన్ అవుతుంది. ఆ పవర్ సప్లైని అనే దాన్ని ఏమంటామంటే కమాండ్ ఇస్తున్నాం అనమాట. ఆ కమాండ్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఆ కంట్రోల్ చేసేది ఏంటిదంటే కంట్రోల్ వైరింగ్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్విచ్ బిట్వీన్ పవర్ సప్లై అండ్ లోడ్కి పవర్ సప్లైకి మధ్యలో స్విచ్చే ఏమవుతుంది, కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఏమంటామంటే కంట్రోల్ వైరింగ్ అనేది అంటాం. నెక్స్ట్ ఈ పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా వైరింగ్ చేస్తున్నప్పుడు సమ్ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి మనం? ఫైర్ అలారం అండర్ పవర్ వైరింగ్, ఫైర్ అలారంని ఒకదాన్ని సెట్ చేసుకోవాలి. ఇట్ విల్ ప్రొవైడ్ అన్ ఇమీడియట్ అలారం ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్. ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనిపించినాయి అనుకోండి, యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ ఏమంటే ఈ ఫైర్ అలారం అనేది అలారం సౌండ్ అనేది ఇస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? అలర్ట్ అవుతాం అనమాట. నెక్స్ట్ అనేది ఫైర్ డిటెక్టర్స్. ఈ అలారంలో ఏముంటాయి? ఫైర్ డిటెక్టర్స్ అని ఉంటాయి. ఫైర్ని డిటెక్ట్ చేసేది ఏమేంటి? హీట్ డిటెక్టర్, స్మోక్ డిటెక్టర్, ఫ్లేమబుల్ గ్లాస్ డిటెక్టర్. ఓకే, ఇవి 3 ఉంటాయి. 3 టైప్స్లో ఉంటాయి ఫైర్ అలారమ్స్ అనేవి. ఫైర్ అలారమ్స్లో ఫైర్ డిటెక్టర్స్. ఫస్ట్ ఏంటిది? హీట్ డిటెక్టర్ ఏం చేస్తుంది? ఫ్యూజన్ డిటెక్టర్ అనమాట. ఏం చేస్తుంది? ఇది డిటెక్ట్స్ ఫ్యూజన్ అంటే మెల్టింగ్ ఆఫ్ మెటల్. ఏదైనా మెటల్ కానీ అది మెటల్ కరుగుతున్నది అనుకోండి, దేనికి హెవీ టెంపరేచర్ వల్ల దానివల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ని ఏం చేస్తుంది? ఈ హీట్ డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? టెంపరేచర్ వల్ల ఒక మెటల్ అనేది దాని యొక్క లెంత్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటుంది అనమాట. దాన్ని ఏమంటామంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అంట. ఇలా జరిగినప్పుడు కూడా ఈ హీట్ డిటెక్టర్ అనేది ఫైర్ అలారంకి సిగ్నల్ ఇస్తుంది. ఫైర్ అలారం అనేది అలారం సౌండ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ అనేది ఎలక్ట్రికల్ సెన్సింగ్. ఎలక్ట్రికల్ పరంగా ఏమైనా యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, దానికి ఎలక్ట్రికల్ ఫైర్ అంటాం. ఆ ఎలక్ట్రికల్ ఫైర్ని కూడా డిటెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి హీట్ డిటెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమబుల్ గ్యాస్ డిటెక్టర్ ఏంటిది? గ్యాస్ అనేది ఫ్లేమ్ అయిపోతుంది. అంటే గ్యాస్ ఎప్పుడైనా అది ఒక మిక్చర్ ఫామ్లో కాపర్ వైర్ మీద కానీ ఏదైనా కండక్టర్ మీద కానీ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏంటిది? ఇట్ ఈస్ డిజైన్ టు మెజర్ ది అమౌంట్ ఆఫ్ ఫ్లేమబుల్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ డిజైన్ గ్యాస్ మిక్చర్ ఈస్ డ్రాన్ ఓవర్ ఏ catalytic surface over oxidation. అనేది ఎప్పుడైతే గ్యాస్ మిక్చర్ అనేది ఈ వైర్ మీద స్టోర్ అవ్వడం వల్ల ఎయిర్లో ఉండే ఆక్సిజన్ వల్ల అది ఆక్సిడేషన్ అనేది పొందుతుంది అనమాట. ఆక్సిడేషన్ పొందినప్పుడు దాంట్లో సల్ఫర్ అనేది ఉన్నదనుకోండి, అది ఫ్లేమ్ని ఏర్పరిచే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? కంబషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని కూడా డిటెక్ట్ చేయడానికి ఫ్లేమబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంది? టు అవాయిడ్ దిస్ గ్యాస్ డిటెక్టర్స్ షుడ్ బి ప్లేస్డ్. అంటే వీటన్నిటిని గ్యాస్కి ఆక్సిడేషన్ పరంగా వచ్చే ఫ్లేమ్ని డిటెక్ట్ చేయడానికి ఈ గ్యాస్ డిటెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్మోక్ డిటెక్టర్స్ విల్ డిటెక్ట్స్ ది అయనైజేషన్ డిటెక్టర్, లైట్ స్కాటరింగ్ స్మోక్ డిటెక్టర్, అబ్స్కరేషన్ స్మోక్ డిటెక్టర్. బేసిక్గా ఈ స్మోక్ డిటెక్టర్స్ ఏం చేస్తుంది? ఎక్కడైనా కాలిపోయిన వాసన వస్తున్నది అనుకోండి, ఆ స్మోక్ని డిటెక్ట్ చేసి ఫైర్ అలారంకి సిగ్నల్ అనేది పంపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ వైరింగ్ అంటే మీకు తెలుసు ఏంటిది? ది వైరింగ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ది వాయిస్, డేటా, ఇమేజెస్ అండ్ వీడియో ఎక్సెట్రా టు ది డిజైర్డ్ ప్లేసెస్. ఏవైనా మన యొక్క వాయిస్ కానీ లేకపోతే మన యొక్క ఇమేజెస్ ఏమన్నా సెండ్ చేయాలనుకోండి, లేకపోతే వీడియోస్ సెండ్ చేయాలనుకో, వీటన్నిటిని ట్రాన్స్మిట్ చేయడానికి ఏమి యూజ్ అవుతుంది? కమ్యూనికేషన్ వైరింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎలా షేర్ అవుతుంది మనకి? కమ్యూనికేషన్ వైరింగ్ పరంగానే షేర్ అవుతుంది. కమ్యూనికేషన్ పరంగా అంటే ఎట్లా? సమ్ టవర్స్ అనేవి ఉంటాయి. ఆ టవర్స్ ఏం చేస్తాయంటే సిగ్నల్స్ని తీసుకొని రిసీవ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేయడం వల్ల మనకి ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంది? టెలిఫోన్ వైరింగ్, ఇంటర్నెట్ వైరింగ్, కేబుల్ టీవీ, ఎంటర్టైన్మెంట్ వైరింగ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు టెలిఫోన్ ఉన్నది, ఫోన్
ఫోన్ ఎలా జరుగుతుంది వైరింగ్? ఇంతకుముందు అంటే ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, ల్యాండ్ ఫోన్స్కి వైర్స్ ఉండేవి కదా, వైర్స్ త్రూ కమ్యూనికేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్నెట్ వైరింగ్, ఇంటర్నెట్ కేబుల్స్ అనేవి ఉంటాయి. కేబుల్ టీవీకి వెనుక మనం కేబుల్ టీవీ నుండి వచ్చే కేబుల్ వైర్ని ఇన్సర్ట్ చేస్తాం, అది కూడా కమ్యూనికేషన్ వైరింగ్ కిందనే వస్తుంది. ఎంటర్టైన్మెంట్ వైరింగ్. ఓకే, వీటి గురించి ఏందో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కేబుల్స్ అనేది ఏ కన్వెన్షనల్ కోయాక్సియల్ కేబుల్ యూజ్డ్ particularly for TV is known as video cable. Depending on the video cable we will get some channels as HD, some of normal. HD అంటే ఏంది? హై డెఫినేషన్. కొన్ని మన టీవీ పెట్టినప్పుడు కొన్ని ఛానల్స్ వచ్చేసి హెచ్డి డిస్ప్లేలో వస్తాయి. హెచ్డి క్లారిటీ అంటాం కదా. హెచ్డి అంటే ఏంది? హై డెఫినేషన్ అనమాట. అవి ఎట్లా వస్తాయి? వాటి యొక్క స్పాన్సర్ చేసే వాళ్ళు ఆ యొక్క కేబుల్స్ని హై అమౌంట్ ఆఫ్ కోయాక్సియల్ కేబుల్స్ని యూజ్ చేస్తారు. అంటే ఏంది? వీడియో రెజల్యూషన్ అనేది ఎక్కువ వచ్చేలాగా కేబుల్స్ని ఇన్సర్ట్ చేస్తారనమాట. అప్పుడు ఏమొస్తుంది? హెచ్డి క్లారిటీ వస్తుంది. కొన్నిటికి సమ్ నార్మల్ క్లారిటీ అనేది వస్తాయి. నెక్స్ట్ ఏంటిది? ఎంటర్టైన్మెంట్ వైరింగ్ ఏంటిది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంటర్టైన్మెంట్ వైరింగ్ ఈజ్ ఏ హోమ్ థియేటర్ వైరింగ్ తెలుసు కదా. హోమ్ థియేటర్ అని పేరు వింటారు మీరు. హోమ్ థియేటర్లో ఏమేమి ఉంటాయి మనకి? సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్మాల్ థియేటర్ అంటే ఏంది? మన ఇంట్లోనే ఉండి సినిమా థియేటర్లో ఉన్న ఫీలింగ్ అనేది కలగజేస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటే ఎంటర్టైన్మెంట్ వైరింగ్ అంటాం. దాన్ని ఎట్లా? మెయిన్లీ యూజ్డ్ ఫర్ రిలాక్సేషన్ పర్పస్. ఎప్పుడైనా కానీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నదంటే దానికి దేనికి యూజ్ చేస్తాం? మనం రిలాక్స్ అయిపోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్విప్మెంట్ నీడెడ్. ఈ ఎంటర్టైన్మెంట్ వైరింగ్కి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి? ఎంటర్టైన్మెంట్లో ఏవి అంటే ఏంటిది? ఆడియో వీడియో ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఏంటిది? ఎల్ఈడి కానీ ఎల్సిడి టీవీ కానీ ఏదో ఒక టీవీస్ ఆడియో వీడియో స్పాన్సర్ ఆడియో వీడియో ప్లే అయ్యే ఎక్విప్మెంట్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఏంది? స్పీకర్ ప్లేస్మెంట్. స్పీకర్లు అనేది ఏ హైట్లో పెట్టాలి రూమ్లో, ఆ రూమ్ లైటింగ్ రిక్వైర్మెంట్, రూమ్లో ఎంత లైటింగ్ ఉండాలి. థియేటర్ అంటే ఎప్పుడు కూడా లైటింగ్ ఉండదు, అవును కదా. లైటింగ్ ఉండకుండా మనకి ఎంటర్ అయినప్పుడు ఎంత లైటింగ్ ఉండాలి, వీడియో ప్లే అయ్యేటప్పుడు ఎంత లైటింగ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటిది? నెట్వర్కింగ్ ఎలా ఉండాలి. ఫ్యూచర్ పాసిబుల్ మోడిఫికేషన్స్. ఇప్పుడు ఒక హోమ్ థియేటర్ని క్రియేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా కానీ ఉండేటట్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. రూల్స్ ఏంటిది దీంట్లో? డూ ఇట్ సేఫ్, డూ ఇట్ వన్స్, డూ ఇట్ రైట్. ఓకేనా. ఎప్పుడు కూడా సేఫ్గా వైరింగ్ చేయాలి. నెక్స్ట్ అనేది ఒక్కసారి వైరింగ్ చేయాలి. నెక్స్ట్ చేసేది ఏదో కూడా అది కరెక్ట్ పద్ధతిలో చేయాలి. ఓకే. In this video we learnt about power wiring, control wiring, communication wiring and entertainment wiring, and also about test board and extension board. అవును కదా. వీటన్నిటి గురించి నేర్చుకుందాం. ఇంకా వచ్చే వీడియోలో వేరే టాపిక్ తోటి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ బై బై.